రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా వానలు కురుస్తున్నాయి. అల్పపీడనం ప్రభావంతో మరో 4 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రానికి రెడ్ అలర్ట్ ప్రకటించింది. జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది ప్రభుత్వం. రాష్ట్రమంతటికి రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, మేడ్చల్ మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, భద్రాద్రి, భూపాలపల్లి, ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్, హనుమకొండ, ఆదిలాబాద్, జనగామ, కామారెడ్డి, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. మహబూబాబాద్, మంచిర్యాల, నల్గొండ, రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. రాష్ట్రమంతటా రేపు వర్షాలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఒక అల్పపీడనం ఒకటి ఉత్తర కోస్టల్ ఆంధ్రప్రదేశ్ మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాత ప్రాంతాల్లో కేంద్రీకృతమైంది. దాని అనుబంధంగా ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తున, ఇంకొక ఉపరితల ఆవర్తనం ఈస్టర్న్ అరేబియా సముద్రంలో కూడా 5.8 కిలోమీటర్స్ ఎత్తున ఉంది. అయితే మనకు ఈస్ట్ వెస్ట్ ట్రఫ్ ఒకటి అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం వరకు 5.8 కిలోమీటర్ ఎత్తున కొనసాగుతుంది. సో ఈ ట్రఫ్ అది మనకి తెలంగాణ మీదుగా కొనసాగుతూ ఉండటం వల్ల ఇంటెన్సిటీ అది ఎక్కువగా ఉంది. సో వీటి యొక్క ప్రభావం వల్ల మనకు రానున్న 5 రోజుల వరకు కూడా తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. శంషాబాద్ బస్టాండ్ వరద నీటిలో మునిగింది. దీంతో బస్సులు రాకపోకలకు అంతరాయం కలిగింది. ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. వర్షం పడ్డప్పుడల్లా బస్టాండ్ మునిగిపోతుందంటున్నారు స్థానికులు. బస్టాండ్ లో నీళ్లు నిల్వ ఉండకుండా చూడాలన్నారు ప్రయాణికులు. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో రాళ్లవాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. మంచిర్యాల, పాత మంచిర్యాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బెల్లంపల్లిలో కుంభవృష్టి కురిసింది. వరద నీటికి రామ్నగర్ బస్తీలో బ్రిడ్జి మునిగిపోయింది. దీంతో హనుమాన్ బస్తీ, రామ్నగర్ బస్తీలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రోడ్లపై వాన నీరు ప్రవహించడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. రామ్నగర్ లో కొంత వర్షానికి హనుమాన్ బస్తీ, రామ్నగర్ కి రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పుడు మా పిల్లలు స్కూళ్ళకి వెళ్ళాలన్నా, నిత్యావసర సరుకులు మా ఇంటికి చేరాలన్నా, పాలు కానీ ఇంకా ఇలాంటి టిఫిన్ చేయడానికి కానీ దేనికి కానీ చాలా ఇబ్బందులు. ఎవరికన్నా ఎమర్జెన్సీ ఉండి హాస్పిటల్కి పోలేని పరిస్థితి మా రామ్నగర్ ప్రజలు చాలా సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నారు. దయచేసి ఇకనైనా కూడా ఈ ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ బ్రిడ్జిను తొందరగా నిర్మించే ఏర్పాటు చేయాలని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ఇది ఆల్రెడీ శాంక్షన్ అయిన ఉంది. భారీ వర్ష సూచనలు ఉండటంతో రాష్ట్రంలోని 5 జిల్లాల్లోని స్కూళ్లకు సెలవులు ఇచ్చారు. ఇవాళ రేపు స్కూళ్లకు హాలిడేస్ ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాలోని స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. సిటీ పరిధిలోని సర్కార్, ప్రైవేట్ స్కూళ్లను కేవలం మార్నింగ్ షిఫ్ట్ లో మాత్రమే కొనసాగించాలని ఆదేశించారు. ఇక మిగిలిన జిల్లాల్లోని బడులు యథాతథంగా కొనసాగనున్నాయి. భారీ వర్షాలతో ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. హాస్పిటళ్ల సూపరింటెండెంట్లు, ఆర్ఎంఓలు, మెడికల్ ఆఫీసర్లు, డాక్టర్లు, సిబ్బంది 3 రోజులు ఖచ్చితంగా దవాఖానాల్లోనే ఉండాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో వచ్చే రోగులకు, గర్భిణీలకు వెంటనే వైద్య సేవలు అందేలా చూడాలన్నారు. డెలివరీ డేట్ దగ్గరగా ఉన్న గర్భిణీలను హాస్పిటల్లోని బర్త్ వెయిటింగ్ రూమ్స్ కి తరలించి సేవలందించాలని సూచించారు దామోదర రాజనరసింహ. అంబులెన్సులు, 102 వాహనాలు రెడీగా ఉంచుకోవాలన్నారు. భారీ వర్షాల సూచనలతో రాష్ట్ర సర్కార్ అలర్ట్ అయింది. కలెక్టర్లంతా గ్రౌండ్లోనే ఉంటూ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించింది. ఇక హాస్పిటళ్లలో విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. పవర్ కట్ అయితే జనరేటర్స్ ద్వారా రోగులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ఎలక్ట్రీషియన్లను 24 గంటలు హాస్పిటల్లో అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. దవాఖానాల్లోకి నీరు చేరకుండా, నిల్వ ఉండకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. వైద్య శాఖ ఉన్నతాధికారులు 3 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు దామోదర.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు ఉండటంతో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు జిల్లా కలెక్టర్. రెవెన్యూ, ఇరిగేషన్, మెడికల్ ఉద్యోగుల సెలవులు 4 రోజులు రద్దు చేసింది. అన్ని జిల్లాల్లో పరిస్థితులపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రులతో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా రివ్యూలో పాల్గొన్నారు. అవసరమైతే పబ్లిక్ ను ఎయిర్ లిఫ్ట్ చేసేందుకు హెలికాప్టర్లు కూడా సిద్ధంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షానికి మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలంలోని ముత్తాపూర్ జలమయమైంది. వీధులన్నీ వరదతో నిండిపోయాయి. ప్రధాన రహదారి చెరువును తలపిస్తోంది. వాన నీరు ఇండ్లలోకి చేరడంతో సామాన్లు తడిచిపోయాయి. పత్తి చేలు నీటి మునిగిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతోనే ప్రతి ఏటా వానాకాలంలో ఇబ్బందులు పడుతున్నామంటున్నారు గ్రామస్తులు. ఇక్కడ నీళ్ళని చెరువు కుంట ఉన్నది కాబట్టి ఈ కుంటాలకి అంతా ఇక్కడ జామ్ అయి వాహనాలు రాకపోకలకు ఇళ్లకు ముట్టాపూర్ మొత్తం జలమయమైపోయింది. కాబట్టి ప్రభుత్వ అధికారులు స్పందించి వెంటనే దీన్ని సర్వే చేసి దీనిపైన మాకు సౌకర్యాలు కల్పించాలని మేము కోరుతున్నాం. మహబూబ్ నగర్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల చిరుజల్లులు కురుస్తున్నాయి. వరద ప్రవాహంతో కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులకు జలకళ వచ్చింది.